సిగ్మా స్పిరిచువల్ ఛానల్ వారికి నమస్కారం. నా పేరు దివ్వల వివేకానంద. నేను టెక్కలి కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటున్నాను. మా నాన్నగారు సీనియర్ న్యాయవాది, 60 సంవత్సరాలు న్యాయవాదిగా వృత్తి చేసిన శ్రీ దివ్వల గౌరయ్య గారి కుమారుని. ఇక్కడ నేను గత 34 ఇయర్స్ నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు సిగ్మా స్పిరిచువల్ ఛానల్ వారు తమ ఛానల్ని విస్తరించుతూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా టెక్కలి కోర్టు గురించి చెప్పాలనుకుంటే, ఇక్కడ ఎంతోమంది న్యాయవాదుల్ని జ్యుడిషియల్ ఆఫీసర్స్గా, తర్వాత లా ఆఫీసర్స్గా ప్రొడ్యూస్ చేసే ఘనత ఉన్న టెక్కలి కోర్టు ఇది ముందు ఇక్కడ రాజుగారి కోటలో స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ గోపినాథపురం దగ్గరలో అది స్టార్ట్ అయిన తర్వాతను అది క్రమేపీ శిథిలావస్థకు వచ్చిన తర్వాతను పాత ఎండిఓ ఆఫీస్కి మార్పించడం జరిగింది. ఆ మార్చేటప్పుడు ఒక జూనియర్ సివిల్ జడ్జి కోర్టే ఆ టైంకి ఉండేది. తర్వాతను ప్రస్తుతం మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి చొరవతో, ఆయన కృషి వలన టెక్కలికి ఒక సబ్ జడ్జి కోర్టుని, అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుని కూడా మంజూరు చేయించారు. ఆయన మంజూరు చేయించిన తర్వాతను టెక్కల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్, అలాగే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, ఈ 3 కోర్టులు కలిగిన భవనంగా అక్కడ అవుతుండేది. అది శిథిలావస్థకు వచ్చిన తర్వాతను ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఖాళీగా ఉంటే దాంట్లో మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే అది కూడా ఇప్పుడు కరెక్ట్గా లేదు. అది కూడా వర్షాలు వచ్చేటప్పుడు రికార్డ్స్ తడిసిపోవడం, అడ్వకేట్స్కి ఇబ్బంది కలగడం, తర్వాతను న్యాయశాఖ సిబ్బందికి ఇబ్బంది, అట్లాగే న్యాయమూర్తులు కోర్టు ఫంక్షన్ చేయలేని పరిస్థితుల్లో వర్షాకాలంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 63 అడ్వకేట్స్ ఉన్నాం టెక్కలి బార్లో. తర్వాత సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వచ్చిన తర్వాత పాతపట్నం, కోటబొమ్మాలి, టెక్కలి, ఈ 3 కోర్టుల నుంచి అందరూ ఇక్కడికి వస్తుంటారు న్యాయవాదులు. స్పేస్ అయితే సరిపోవట్లేదు. ఇది మేము ఇటీవల మా న్యాయవాదులందరము రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి తెలియజేయగా, ఆయన కూడా నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేటట్టు కృషి చేస్తామన్నారు. ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఆ కోర్టు భవనం కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అయితే ఈ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ వారికి తెలియజేయండి ఏమంటే, వీళ్ళని తొందరలో ఇక్కడ కోర్టు కానీ నిర్మిస్తే అది మా అందరికీ ఉపయోగపడుతుంది. తర్వాత జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా లేవు. జ్యుడిషియల్ క్వార్టర్స్ లేకపోవడం వల్ల న్యాయమూర్తులు ఎవరు వచ్చినా ఇక్కడ ఎవరు ఉండాలో, ఎక్కడ ఉండాలో కూడా కాని పరిస్థితుంది. ప్రస్తుతానికి 3 కోర్టులకి ఏ న్యాయాధికారి లేరు. ప్రస్తుతానికి 3 కోర్టులు న్యాయాధికారి లేకపోవడం వల్ల మాకు పలాస నుంచి జూనియర్ సివిల్ జడ్జి మేడం గారు ప్రతి శుక్రవారం వచ్చి కోర్టు రన్ చేస్తున్నారు. న్యాయమూర్తులు కూడా నియమించవలసిన అవసరం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుని కృషి చేస్తే ఇటు న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, న్యాయమూర్తులకి అందరికీ ఉపయోగకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మినిస్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం కూడా జరిగింది. శ్రీ అచ్చెన్నాయుడు గారు మాకు మాట ఇచ్చారు, త్వరలోనే కోర్టు భవనాలు నిర్మిస్తామని. దానికి ఆశతో న్యాయవాదులను ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.